హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? బయటకైతే వీక్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఖచ్చితంగా బయటకైతే వెళ్తాము. బట్ డైలీ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేయట్లేదు కదా, సో అందుకని చెప్పేసి బయటికి వెళ్ళేటప్పుడు అంతగా షేర్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చేసి పాపకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కోసం బయటకైతే వెళ్ళాము. సో ఇక్కడ మాకు గేట్ దగ్గరలోనే అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మనకి క్రాఫ్ట్స్కి సంబంధించిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ. వూలెన్ థ్రెడ్స్ కానీ, లేదంటే మక్రం థ్రెడ్స్ కానీ, ఇవన్నీ నెక్స్ట్ బీట్స్ ఇలానే చాలా ఉన్నాయి. బట్ ఆ షాప్ కూడా నేను షేర్ చేయాలనుకున్నాను, బట్ ఇంకో దగ్గరికి మార్చారంట అది. సో వెళ్ళాం కానీ అక్కడ షూట్ చేయలేదన్నమాట వీడియో. ఇక్కడ వచ్చేసి పాపకైతే ఇంకా ఫోటో తీయించడానికి చాలా కష్టాలు పడ్డాము. సో అలా ఉండమంటే ఎలా ఉంటుంది, ఇలా ఉండమంటే అలా ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ అయితే మేము వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వెజిటబుల్స్ అయితే ఆల్మోస్ట్ మనకి విలేజెస్లో దొరికినవన్నీ కూడా దొరుకుతాయండి. అంటే విలేజ్ లైఫ్ ఏదైనా విలేజ్ లైఫేలండి. అంటే పర్లేదన్నమాట. ఒక 70% అయితే ఆల్మోస్ట్ మనకి విలేజెస్లో దొరికినవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పానీపూరి అయితే తింటున్నాము. ఇక్కడ పానీపూరి కూడా ఏదైనా కానీ మన సైడ్ ఉండే ఫుడ్ ఐటమ్సే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి ఏదో అలా కొంచెం ఇంకా అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి తింటాం, కానీ మన సైడ్లో అయితే ఏ ఫుడ్ ఇక్కడ ఉండదన్నమాట. టేస్ట్ అయితే అస్సలు మన సైడ్లో అస్సలు ఏమనిపించదు నాకు. అండ్ అంతేకాకుండా పానీపూరి కూడా చాలా తక్కువ అనమాట, చాలా చిన్న సైజులో ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనం అడిగితేనే ఇస్తారు. సో అదనమాట ఇక్కడ వరుస. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అంటే నేను ప్లాన్ చేసుకోలేదన్నమాట, వీడియో తీయాలి అనుకోలేదు. బట్ అప్పటికప్పుడు మళ్ళీ అనిపించింది, ఎలానో బయటకు వచ్చాం కదా వీడియో తీద్దామని చెప్పేసి. సో ఇదంతా కూడా ఆర్మీ లోపలండి, మేము ఉండే దగ్గర. ఇవి వచ్చేసి వేరే సైడ్ క్వార్టర్స్ చాలా బాగున్నాయి. అంటే ఓల్డ్ క్వార్టర్సే కానీ ఇక్కడ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఈ పూల చెట్లు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లైటింగ్స్ అలానే అంటే మొక్కలు ఎక్కువగా పెంచుతారు ఇటువైపు అయితే. మా సైడ్ అంతగా ఏం లేదు, జస్ట్ కొన్ని దగ్గరలే మొక్కలైతే ఉన్నాయన్నమాట మా క్వార్టర్స్ దగ్గర. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా బాగుందన్నమాట చూడడానికి. సో వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. సో మేము వచ్చేసి కొంచెం అర్లీగా వెళ్ళాము బయటికి. సో అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేసి త్వరగా వచ్చేసామన్నమాట. అంటే నైట్ డ్యూటీ ఉందని చెప్పేసి వచ్చేసాము. బట్ వచ్చిన తర్వాత ఏంటి అంటే నైట్ డ్యూటీ లేదని చెప్పేసి అన్నారు. సో మేము వెళ్ళిన పని కూడా ఎలానో అయిపోయిందిలే, ఇంకా 10 మినిట్స్లో అది అయిపోయింది. సో అందుకని చెప్పేసి వచ్చేసాము. పాపకి ఇంకా స్కూల్ జాయిన్ చేయాలి కదా, సో వాటి కోసం ఫొటోస్ అయితే ఇంకా అప్పటికప్పుడు ఎందుకులే అని చెప్పేసి కొంచెం ముందుగానే వెళ్దామని చెప్పేసి ముందే ఇంకా పాపకి ఫొటోస్ అన్నీ కూడా తెచ్చుకున్నాము. సో ఇంకా పాప అయితే ఈ మంత్ స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం అల్లరైతే ఇంకా తగ్గిస్తుంది అనుకుంటున్నాను స్కూల్కి వెళ్తే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆర్మీలో మనకి ఫుల్ డే కాదనమాట, హాఫ్ డే కూడా కాదు, ఫుల్ డే కూడా కాదు. స్కూల్ అయితే 3-4 అవర్స్ అంతే. మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చి మళ్ళీ అల్లరి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆర్మీలోనే ఇలా చూస్తున్నాను నేను. స్కూల్స్ రూల్స్ అనమాట. ఒక 3-4 అవర్సేనంట. లేదంటే ఒకవేళ మనం ఆఫ్టర్నూన్ పంపించినా కానీ మన ఇష్టమే, మార్నింగ్ పంపించినా కానీ మన ఇష్టమే, అలా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 4 అవర్స్, ఎక్కువ ఉండదండి. సో అదనమాట. సో ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినా కానీ ఇంకా అన్ని పనులు ఉంటాయి అన్నమాట ఇంటికి వచ్చినా కానీ. సో బయటికి ఒక మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అవ్వడం కోసమే బయటికి వెళ్ళడం, కానీ ఇంట్లో పనులు అక్కడే ఉంటాయి అన్నమాట. బయటికి వెళ్తే ఆల్మోస్ట్ అన్నీ చేసేసే వెళ్తాను, ఎందుకంటే ఇంట్లో పనులు ఉండిపోయాయి అనుకోండి, వచ్చిన తర్వాత అన్నీ చేయడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ముందే చేసేస్తాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఈవినింగ్ వెళ్ళి త్వరగానే వచ్చేసాం కదా, ఇంకా ఇక్కడ వంట చేయాలి. చేపలు అయితే తెచ్చుకున్నాము. నెక్స్ట్ వెజిటబుల్స్ అయితే ఇంకా సర్దుకోవాలి. సో ఇక్కడ రేట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మరి మనకి దొరికినంత ఫ్రెష్గా కూడా ఏం దొరకవు అనమాట వెజిటబుల్స్ అయితే. ఎప్పుడు నేనైతే వెళ్ళను, అంటే మేము వేరే సైడ్ వెళ్తామండి. అక్కడ మొత్తం మనకి
ఫ్రూట్స్ అలానే ఈ పువ్వులు అన్నీ కూడా దొరుకుతాయి. వేరే సైడ్ అయితే మనకి చేపలు, రొయ్యలు A to Z మనకి కావాల్సినవన్నీ కూడా ఇంకో సైడ్ ఉంటాయి. బట్ మేము ఇటువైపు వెళ్ళాం కదా, సో ఇంకా ఏం లేవు, వెజిటబుల్స్ అయితే ఏం లేవు. ఇంకా నేను వెళ్తున్నాను కదా అని చెప్పేసి అన్నీ తీసుకోమన్నాను అనమాట. సో అదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లోకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఆడవాళ్ళకి యూజ్ అయ్యే ఒక మంచి టిప్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో మనం కరివేపాకుని అయితే స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి బెస్ట్ అని చెప్పాలి ఈ టిప్ అయితే. సో మీరు ఒక ప్లాస్టిక్ కంటైనర్ని కానీ స్టీల్ కంటైనర్ని కానీ, నేను ఇక్కడ ఐస్ క్రీమ్ బాక్స్ని తీసుకుంటున్నాను, అది తీసుకున్నాను కానీ ఖాళీగా ఉంటుంది. సో ఇంకా దాన్ని ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో ఇంకా పెట్టుకుందాంలే అని చెప్పేసి నేను ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకున్నానండి. మీరు ఒకవేళ టిష్యూని కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ని కానీ వేసుకొని దానిలో మనం కరివేపాకుని ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలన్నమాట. రొమ్మలతో వేసుకోకుండా ఇలా వేసుకోవాలన్నమాట. అండ్ అంతేకాకుండా మనం తడపకుండా వేసుకోవాలి. అంటే మనం వంట చేసేటప్పుడు ఎలాగైనా కడుగుతూ ఉంటాం కదా, సో ఇప్పుడైతే తడపకుండా వేసేయండి. ఒకవేళ తడిపామనుకోండి మనం దానిలో జర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో మన హెల్త్కి మంచిది కాదు. అంతేకాకుండా మనం ఒక్కొక్క ఆకు తీయలేమన్నమాట, మధ్యలో అలా అయిపోతుంది. సో ఇలా మీరు టిప్ ఫాలో అయ్యారనుకోండి, ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి యూజ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇలానే చేస్తాను. కరివేపాకు అంతా అయ్యేంత వరకు ఒక్క ఆకు కూడా పోదన్నమాట. సో ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.